75 వసంతాలు పూర్తి చేసుకుని ఆజాదీ మహోత్సవం ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఇంట, ప్రతి వాడ, ప్రతి ఊళ్ళో జెండాలు ఎగురవేస్తూ మన ఆజాదీ మహోత్సవాన్ని మనం నిర్వహించుకున్నాము. అలాగే వచ్చే సంవత్సరంలో కూడా మనం 100 సంవత్సరాల్లో కూడా ఉన్నాము. కాబట్టి మనం మరింత ఉత్సాహంగా పాల్గొని అందరూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి. అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జన్మదినం ఉంది. వారికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఆదివాసీ తరఫున నేను చెప్తున్నాను. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళకి అందరికీ మేము ఆహ్వానిస్తున్నాను. ఇది 2014లో మనం స్థాపించాం. అప్పటి నుంచి జరుగుతుంది. మన ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారు వచ్చారు. దీనికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకొని మన యావత్ భారతదేశంలో ప్రపంచానికి ఒక అహింసవాదిగా పేరు కాచిన మన స్వతంత్రానికి మూల కారకులైన మన గాంధీజీ గారి ఈరోజు జయంతి సందర్భంగా మనము ఈరోజు గాంధీగంజ్ బైసాలోని గాంధీ విగ్రహాన్ని దగ్గర ఈరోజు గాంధీ గారికి మన జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన బైసావాసులు, మరి అదేవిధంగా ఈ గాంధీ కమిటీ, ఆర్యవైశ్య కమిటీ వాళ్ళందరికీ మరియు యావత్ భారతదేశ ప్రజలందరికీ గాంధీజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అదేవిధంగా మన భారతరత్న మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే మన బైసాలో 2014లో ఈ విగ్రహాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రతి సంవత్సరము గాంధీ జయంతి కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు మన తెలంగాణలోని గాంధీ హాస్పిటల్లో కూడా 16 అడుగుల గాంధీ విగ్రహం కూడా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి సీతం నేత ముఖ్యమంత్రి గారి చేతుల మీద. మరియు మనం ఏదైతే చూస్తున్నామో గతంలో 70 సంవత్సరాలు మనం పూర్తి చేసుకొని ఈ స్వతంత్రానికి